వృషభ రాశి వారికి పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన విపరీతమైన రాజయోగం, ఐశ్వర్యం, ఆనందం, అష్టకష్టాలు ఎలా స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో అయిన తదనంతరము వచ్చేటువంటి రాశే వృషభ రాశి అనేది రెండవ రాశి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సహా ఉద్యోగస్తులు, పై అధికారులు మీకు అనేక రకాల సూచనలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అది మంచిదైతే స్వీకరించవచ్చు, చెడైంది ఎదురు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి తప్పుకోవడము ఉత్తమోత్తంగా ఉండగలగాలి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో స్థిరచరాస్తులను కాపాడుకొని ప్రయత్నం చేయండి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ మానవ సంబంధాలుగానే పెట్టుకోండి. ఆర్థిక సంబంధాలుగా పెట్టుకున్నారా అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క వృద్ధి, సుదూర విద్యలు నేర్చుకోవాలి, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు పెట్టాలనే కోరిక కూడా నెరవేరబోతుంది. అలాగే అష్టమంలో బుధుడు ఉండడం వలన ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉన్న బ్యాంక్ లోన్లు కానీ, ప్రైవేట్ సెక్టార్లో లోన్లు కానీ వ్యాపారానికి అనుకూలించే కాలం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు, భార్యాభర్తల మధ్యన ఆటంకాలు, అలాగనే పెట్టుబడులలో ఆకర్షించే విధానంలో స్వల్పమైన వివాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇది శాశ్వతం కాదు, మౌనమే శరణ్యంగా మీరు ముందుకెళ్ళండి, మంచి కాలం ముందుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే రాజ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ప్రమోషన్స్ మీకు రాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో సమయానికి అనుకూలంగా హార్డ్ వర్క్ చేయగలిగితే మంచి భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మధ్యవర్తి కార్యక్రమం చేయొద్దు, సిగ్నేచర్స్ లాంటివి ఏమైనా పెట్టొద్దు. ఎందుకనగా తెలివైన వారు మిమ్మల్ని ముందుకు తోసి వాళ్ళు డబ్బులు పట్టుకొని పోయి మిమ్మల్ని కట్టించి మానసిక క్షోభకు, అనారోగ్యంకి గురి చేసే పరిస్థితి కొందరు పనిగట్టుకొని మీ చుట్టూ తిరుగుతున్నారు. కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యము, సూర్య నమస్కారాలు చేయడం వల్ల యోగదాయకం. ఈ వృషభ రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఈ క్షణానికి మీకు అష్టకష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏమనగా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దర్శనము మీకు యోగదాయకం. ఈ క్షణం నుంచి వీడియో చూసిన తదనంతరము వీలైతే ఒక కొబ్బరికాయను కొట్టి అందులో కుంకుమను పోసి ఉప్పులో పెట్టి నారికేల దీపాన్ని మీరు పెట్టగలిగినట్లయితే భైరవ స్వామి వారిని మీ ఇంటికి స్వాగతం పలికిన వారవుతారు. ఇక్కడ నుంచి మీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగము, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఇక్కడి నుంచి చాలా సువర్ణపు కాలమే అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.